ఓం శాంతి 29/2/2024 మధురమైన పిల్లలు, మాయాశత్రు మీ ఎదురుగా ఉంది. అందుకే స్వయాన్ని చాలా చాలా సంభాళించుకోవాలి. ఒకవేళ నడుస్తూ నడుస్తూ మాయలో చిక్కుకున్నారంటే మీ భాగ్యానికి అడ్డుగీత గీసుకుంటారు. ప్రశ్న: రాజయోగి పిల్లలైన మీ ముఖ్యమైన కర్తవ్యమేమిటి? జవాబు: చదవడం మరియు చదివించడం. ఇదే మీ ముఖ్యమైన కర్తవ్యం. మీరు ఈశ్వరీయ మతంపై ఉన్నారు. మీరు అడవుల్లోకేమీ వెళ్లకూడదు. ఇంట్లో గృహస్థంలో ఉంటూ శాంతిగా కూర్చుని తండ్రిని స్మృతి చేయాలి. అల్ఫ్ మరియు బే, భగవంతుడు మరియు రాజ్యాధికారం, ఈ 2 పదాలలోనే మీ చదువంతా వచ్చేస్తుంది. ఓం శాంతి. తండ్రి కూడా బ్రహ్మ ద్వారా పిల్లలు గుడ్ మార్నింగ్ అని అనొచ్చు. కాని పిల్లలు కూడా బదులివ్వాల్సి ఉంటుంది. ఇక్కడున్నదే తండ్రి మరియు పిల్లల సంబంధము. కొత్తవారెవరైతే ఉన్నారో వారు ఎప్పటి వరకైతే పక్కా అవ్వరో అప్పటి వరకు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఇది చదువు. భగవాను వాచ అని కూడా రాసి ఉంది. భగవంతుడు నిరాకారుడు. ఎవరికైనా అర్థం చేయించడానికి ఈ విషయాన్ని బాబా మంచి రీతిలో పక్కా చేయిస్తారు. ఎందుకంటే అటువైపు మాయా తీవ్రత ఉంది, ఇక్కడ అటువంటి విషయం లేదు. ఎవరైతే కల్పకృతం వారసత్వాన్ని తీసుకున్నారో వారు తమంతట తామే వస్తారని తండ్రి భావిస్తారు. అంతేకాని ఫలానా వారు వెళ్ళిపోకూడదు, వారిని పట్టుకోవాలి అని కాదు. వెళ్ళిపోతే వెళ్ళిపోతారు. ఇక్కడున్నది జీవిస్తూ మరణించే విషయం. తండ్రి దత్తత తీసుకుంటారు. కొంత వారసత్వాన్ని ఇవ్వడం కోసమే దత్తత తీసుకోవడం జరుగుతుంది. పిల్లలు తల్లిదండ్రుల వద్దకు వారసత్వం పట్ల కోరికతోనే వస్తారు. షావుకారుని కొడుకు ఎప్పుడైనా పేదవానికి దత్తతగా వెళ్తారా? ఇంతటి ధనం, సంపద మొదలైన వాటన్నింటినీ వదిలి ఎలా వెళ్తారు? దత్తతనేది షావుకార్లు తీసుకుంటారు. బాబా మనకు స్వర్గరాజ్యాధికారాన్ని ఇస్తారని ఇప్పుడు మీకు తెలుసు. వారికి చెందినవారుగా ఎందుకు అవ్వకూడదు? ప్రతి విషయంలోనూ కోరికైతే ఉంటుంది. ఎంత ఎక్కువ చదువుకుంటే అంత ఎక్కువ కోరిక ఉంటుంది. తండ్రి మిమ్మల్ని అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు దత్తత తీసుకున్నారని మీకు కూడా తెలుసు. తండ్రి కూడా అంటారు, మిమ్మల్నందర్నీ నేను 5000 సంవత్సరాల క్రితం వలె మళ్లీ దత్తత తీసుకుంటాను. మీరు కూడా అంటారు, బాబా మేం మీ వారము, 5000 సంవత్సరాల క్రితం కూడా మీ వారిగా అయ్యాము. మీరు ప్రాక్టికల్గా ఎంతమంది బ్రహ్మ కుమారులు కుమారీలు ఉన్నారు? ప్రజాపిత కూడా ప్రఖ్యాతి చెందినవారే. ఎప్పటి వరకైతే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవ్వరో అప్పటి వరకు దేవతలుగా అవ్వలేరు. మేము శూద్రులుగా ఉండేవారము, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము, తర్వాత దేవతలుగా అవ్వాలి అని పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడు ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. సత్యుగంలో మనం రాజ్యం చేస్తాము. కావున పాత ప్రపంచం యొక్క వినాశనం తప్పకుండా జరగనున్నది. నిశ్చయం పూర్తిగా కూర్చోకపోతే ఇక వెళ్ళిపోతారు. చాలామంది కచ్చాగా ఉన్నారు, వారు పడిపోతారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. మాయాశత్రు ఎదురుగా నిలిచి ఉంది. కావున అది తన వైపుకు లాగేస్తుంది. తండ్రి గడియ గడియ పక్కా చేయిస్తారు, మాయలో చిక్కుకోకండి, లేదంటే మీ భాగ్యానికి అడ్డుగీత గీసుకుంటారు. ఇంతకు ముందు ఎప్పుడైనా కలిశారా అని తండ్రి అడగగలరు. ఇంకెవ్వరికీ ఇలా అడిగే తెలివే ఉండదు. తండ్రి అంటారు, నేను కూడా మళ్లీ గీతను వినిపించేందుకు రావాల్సి ఉంటుంది. వచ్చి రావణుడి జైలు నుండి విడిపించవలసి ఉంటుంది. అనంతమైన తండ్రి అనంతమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. ఇప్పుడిది రావణరాజ్యం, పతిత రాజ్యం. ఇది అర్ధకల్పం నుండి ప్రారంభమైంది. రావణుడికి 10 తలలు చూపిస్తారు,
విష్ణుకు 4 భుజాలు చూపిస్తారు. ఇటువంటి మనుషులెవరూ ఉండరు. ఇక్కడ ప్రవృత్తి మార్గాన్ని చూపించడం జరుగుతుంది. ఇది లక్ష్యము, ఉద్దేశము. విష్ణు ద్వారా పాలన జరుగుతుంది. విష్ణుపురిని కృష్ణపురి అని కూడా అంటారు. శ్రీకృష్ణుడికైతే 2 భుజాల్ని చూపిస్తారు కదా. మనుషులైతే ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు. అదంతా భక్తి మార్గము. ఇప్పుడు మీకు జ్ఞానముంది. నరుని నుండి నారాయణునిగా అవ్వడమే మీ లక్ష్యము, ఉద్దేశము. ఈ గీతా పాఠశాల ఉన్నదే జీవన్ముక్తిని ప్రాప్తించుకోవడం కోసము. బ్రాహ్మణులైతే తప్పకుండా కావాలి. ఇది రుద్రజ్ఞాన యజ్ఞము. శివుణ్ణి రుద్రుడు అని కూడా అంటారు. ఇప్పుడు తండ్రి అడుగుతున్నారు, జ్ఞానయజ్ఞం శ్రీకృష్ణుడిదా లేక శివునిదా? శివుణ్ణి పరమాత్మ అని అంటారు. శంకరుణ్ణి దేవత అని అంటారు. వారేమో శివుణ్ణి మరియు శంకరుణ్ణి కలిపేశారు. ఇప్పుడు తండ్రి అంటారు, నేను వీరిలోకి ప్రవేశించాను. పిల్లలైన మీరు బాప్ దాదాని అంటారు. వారు శివశంకరని అంటారు. జ్ఞానసాగరుడైతే ఒక్కరే. బ్రహ్మ నుండి విష్ణుగా జ్ఞానం ద్వారా అవుతారని ఇప్పుడు మీకు తెలుసు. విష్ణు నాభి నుండి బ్రహ్మ వెలువడినట్లుగా చిత్రం కూడా యథార్థంగా తయారు చేస్తారు. దీని అర్థాన్ని కూడా ఎవరూ అర్థం చేసుకోలేరు. బ్రహ్మకు చేతులలో శాస్త్రాలను చూపించారు. ఇప్పుడు శాస్త్రాల సారాన్ని తండ్రి కూర్చుని వినిపిస్తారా లేక బ్రహ్మనా? వీరు కూడా మాస్టర్ జ్ఞానసాగరుడిగా అవుతారు. ఇకపోతే చిత్రాలు ఎన్నో తయారు చేశారు. అవేవీ యథార్థమైనవి కావు. అవన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి. మనుషులలో 8-10 భుజాలు కలిగిన వారు ఎవ్వరూ ఉండరు. అది కేవలం ప్రవృత్తి మార్గాన్ని చూపించారు. రావణుడి అర్థాన్ని కూడా తెలియజేశారు. అర్ధకల్పం రావణరాజ్యం రాత్రి, అర్ధకల్పం రామరాజ్యం పగలు. తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు. మీరందరూ ఒక్క తండ్రి పిల్లలు. తండ్రి బ్రహ్మ ద్వారా విష్ణుపురిని స్థాపన చేస్తారు మరియు మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. తప్పకుండా సంగమంలోనే రాజయోగాన్ని నేర్పిస్తారు. ద్వాపరంలో గీతను వినిపించారంటే ఇది తప్పవుతుంది. తండ్రి సత్యం తెలియజేస్తారు. చాలామందికి బ్రహ్మ యొక్క, శ్రీకృష్ణుడి యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. బ్రహ్మను శ్వేత వస్త్రధారిగా చూస్తారు. శివబాబా అయితే బిందువు. బిందువు సాక్షాత్కారం జరిగినా ఏమీ అర్థం చేసుకోలేరు. మేము ఆత్మ అని మీరంటారు. ఇప్పుడు ఆత్మను ఎవరు చూశారు? ఎవ్వరూ చూడలేదు. ఆత్మ బిందువు. దానిని అర్థం చేసుకోగలరు కదా. ఎవరు ఏ భావనతో ఎవరిని పూజిస్తారో వారికి వారి సాక్షాత్కారమే జరుగుతుంది. ఒకవేళ వేరే రూపాన్ని చూసినా కూడా తికమక పడతారు. హనుమంతుణ్ణి పూజించినట్లయితే వారికి అతనే కనిపిస్తారు. గణేశుని పూజారికి గణేశుడే కనిపిస్తారు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని ఇంతటి ధనవంతులుగా తయారు చేశాను. వజ్రవైడూర్యాల మహళ్లుండేవి. మీ వద్ద లెక్కలేనంత ధనం ఉండేది. మీరిప్పుడదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు? ఇప్పుడు మీరు నిరుపేదలుగా అయ్యారు. భిక్షం అడుక్కుంటున్నారు. తండ్రి అయితే చెప్పగలరు కదా. ఇప్పుడు పిల్లలను మీరు అర్థం చేసుకుంటారు. తండ్రి వచ్చారు, మనం మళ్లీ విశ్వానికి యజమానులుగా అవుతాము. ఈ డ్రామా అనాదిగా తయారై ఉంది. ప్రతి ఒక్కరూ డ్రామాలో తమ పాత్రను అభినయిస్తున్నారు. కొందరు ఒక శరీరాన్ని వదిలి వెళ్లి మరొకటి తీసుకుంటారు. ఇందులో ఏడవలసిన విషయమేముంది? సత్యుగంలో ఎప్పుడు ఏడవరు. ఇప్పుడు మీరు మోహజీతులుగా అవుతున్నారు. ఈ లక్ష్మీనారాయణలు మొదలైన వారు మోహజీత్ రాజులు. అక్కడ మోహం ఉండదు.
తండ్రి అనేక రకాల విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రి నిరాకారుడు. మనుషులైతే వారిని నామరూపాలకు అతీతమైన వారు అని అంటారు. కాని నామరూపాలకు అతీతమైన వస్తువు ఏమైనా ఉంటుందా? ఓ భగవంతుడా, ఓ గాడ్ ఫాదర్ అని అంటారు కదా. మరి నామరూపాలున్నాయి కదా. లింగాన్ని శివ పరమాత్మ, శివబాబా అని కూడా అంటారు. బాబా అయితే తప్పకుండా ఉన్నారు కదా. బాబాకు తప్పకుండా పిల్లలు కూడా ఉంటారు. నిరాకారుణ్ణి నిరాకార ఆత్మే బాబాని పిలుస్తుంది. మందిరాలకు వెళ్ళినప్పుడు వారిని శివబాబా అని అంటారు. మళ్ళీ ఇంటికొచ్చి తండ్రిని కూడా బాబా అని అంటారు. మనం వారిని శివబాబాని ఎందుకంటున్నాము అనే అర్థాన్ని అర్థం చేసుకోరు. తండ్రి అతి గొప్ప చదువును 2 పదాల్లో చదివిస్తారు, అల్ఫ్ మరియు బే. భగవంతుడు మరియు రాజ్యాధికారము. అల్ఫ్ను స్మృతి చేసినట్లయితే బే రాజ్యాధికారం మీదవుతుంది. ఇది చాలా పెద్ద పరీక్ష. మనుషులు పెద్ద పరీక్ష పాస్ అయితే అంతకుముందు చదివిన చదువేమైనా గుర్తుంటుందా? చదువుతూ చదువుతూ చివరికి సారం బుద్ధిలోకొచ్చేస్తుంది. ఇది కూడా అటువంటిదే. మీరు చదువుతూ వచ్చారు. అంతిమంలో మళ్లీ తండ్రి అంటారు, మన్మనాభవ. అప్పుడు దేహం యొక్క అభిమానం తెగిపోతుంది. ఈ మన్మనాభవ యొక్క అలవాటు ఏర్పడినట్లయితే అంతిమంలో కూడా తండ్రి మరియు వారసత్వం గుర్తుంటుంది. ఇదే ముఖ్యమైనది. ఎంత సహజము. ఆ చదువులో కూడా ఇప్పుడు ఏమేమో చదువుతున్నారు. రాజును బట్టి ఆచారం నడిపిస్తారు. ఒకప్పుడు మణ్, సేరు, పావు యొక్క లెక్క నడిచేది. ఇప్పుడైతే కిలో మొదలైనవి ఏమేమో వెలువడ్డాయి. ఎన్నో వేరువేరు ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఢిల్లీలో ఏ వస్తువైతే రూపాయికి సేరు దొరుకుతుందో అది బొంబాయిలో సేరు 2 రూపాయలకు దొరుకుతుంది. ఎందుకంటే ప్రాంతాలు వేరువేరు. మేము మా ప్రాంతానికేమైనా కరువు రానిస్తామా అని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఎన్ని గొడవలు మొదలైనవి జరుగుతాయి. ఎంత గందరగోళం ఉంది. భారత్ ఎంత సంపన్నంగా ఉండేది. తర్వాత 84 జన్మల చక్రం తిరుగుతూ దివాలాకోరుగా అయిపోయింది. వజ్రతుల్యమైన జన్మను గవ్వల వెనక ఎందుకు వృధా చేసుకోవడమని అంటారు. తండ్రి అంటారు, మీరు గవ్వల వెనక ఎందుకు మరణిస్తున్నారు? ఇప్పుడు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి. పావనంగా అవ్వండి. ఓ పతిత పావన రండి, పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు కూడా. కావున ఒకప్పుడు పావనంగా ఉండేవారని, ఇప్పుడలా లేరని దీనితో రుజువవుతుంది. ఇప్పుడు ఉన్నదే కలియుగం. తండ్రి అంటారు, నేను పావన ప్రపంచాన్ని తయారు చేస్తాను. అప్పుడు పతిత ప్రపంచం తప్పకుండా వినాశనమవుతుంది. అందుకే ఈ మహాభారత యుద్ధం ఉంది. అది ఈ రుద్రజ్ఞాన యజ్ఞం నుండి ప్రజ్వలితమైంది. ఈ వినాశనం అవ్వడం కూడా డ్రామాలో రచించబడి ఉంది. మొట్టమొదటైతే బాబాకు సాక్షాత్కారం అయింది. ఇంత పెద్ద రాజ్యం లభిస్తుంది అన్నది చూశారు. అప్పుడెంతో సంతోషం కలగడం మొదలైంది. తర్వాత వినాశనం సాక్షాత్కారం కూడా చేయించారు. మన్మనాభవ, మధ్యాచి భవ. ఇవి గీతలోని పదాలు. గీతలోని కొన్ని పదాలు సరైనవి. తండ్రి కూడా అంటారు, మీకీ జ్ఞానాన్ని వినిపిస్తాను. ఇది తర్వాత కనుమరుగైపోతుంది. లక్ష్మీనారాయణ రాజ్యం ఉన్నప్పుడు ఇతర ధర్మాలేవి ఉండేవి కావని ఎవరికీ తెలీదు. ఆ సమయంలో జనాభా ఎంత తక్కువగా ఉంటుంది. ఇప్పుడెంత ఉంది. కావున ఈ మార్పు జరుగుతుంది. తప్పకుండా వినాశనం కూడా జరగాలి. మహాభారత యుద్ధం కూడా ఉంది. తప్పకుండా భగవంతుడు కూడా ఉంటారు. శివజయంతిని జరుపుకుంటున్నారంటే మరి శివబాబా వచ్చి ఏం చేశారు? ఇది కూడా తెలీదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. గీత ద్వారా శ్రీకృష్ణుడి ఆత్మకు రాజ్యం లభించింది.
గీతను మాతాపిత అని అంటారు. దాని ద్వారా మీరు మళ్లీ దేవతలుగా అవుతారు. అందుకే చిత్రంలో కూడా ఇలా చూపించారు. శ్రీకృష్ణుడు గీతను వినిపించలేదు. శ్రీకృష్ణుడు గీతా జ్ఞానం ద్వారా రాజయోగాన్ని నేర్చుకుని ఆ విధంగా అయ్యారు. రేపు మళ్లీ శ్రీకృష్ణుడిగా ఉంటారు. వారేమో శివబాబాకు బదులుగా శ్రీకృష్ణుడి పేరును వేసేశారు. కనుక తండ్రి అర్థం చేయిస్తారు. మీ లోపల ఈ విషయాన్ని పక్కా నిశ్చయం చేసుకోండి. ఎవ్వరూ తప్పుడు మాటలు వినిపించి మిమ్మల్ని పడేయకూడదు. చాలా విషయాలు అడుగుతారు. వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుంది, అదెలా జరుగుతుంది? అరే, అది నిర్వికారి ప్రపంచంగా ఉండేదని స్వయం మీరే అంటారు. సంపూర్ణ నిర్వికారి అని అంటారు కదా. మరి వికారాల విషయం ఎలా ఉంటుంది? అనంతమైన తండ్రి నుండి అనంతమైన రాజ్యాధికారం లభిస్తుందని ఇప్పుడు మీకు తెలుసు. మరి అటువంటి తండ్రిని ఎందుకు స్మృతి చేయకూడదు? ఇది ఉన్నదే పతిత ప్రపంచం. కుంభమేళాకు ఎన్ని లక్షల మంది వెళ్తారు? అక్కడ ఒక నది గుప్తంగా ఉందని అంటారు. ఇప్పుడు నది గుప్తంగా ఉండగలదా? ఇక్కడ కూడా గోముఖాన్ని తయారు చేశారు. గంగ ఇక్కడికి వస్తుందని అంటారు. అరే, గంగ తన దారిలో తాను ప్రవహిస్తూ సముద్రంలోకి వెళ్తుందా, లేక ఇక్కడ మీ వద్దకు పర్వతం మీదకు వస్తుందా? భక్తి మార్గంలో ఎన్ని ఎదురుదెబ్బలున్నాయి. జ్ఞానం, భక్తి, ఆ తర్వాత వైరాగ్యం. ఒకటి హద్దు వైరాగ్యం, ఇంకొకటి అనంతమైనది. సన్యాసులు ఇళ్ళు వాకిళ్లను వదిలి అడవుల్లో ఉంటారు. ఇక్కడ అటువంటి విషయం లేదు. మీరు బుద్ధి ద్వారా మొత్తం పాత ప్రపంచాన్ని సన్యసిస్తారు. రాజయోగి పిల్లలైన మీ ముఖ్యమైన కర్తవ్యం చదవడం మరియు చదివించడం. ఇప్పుడు రాజయోగం అనేది అడవులలో ఏమైనా నేర్పించబడుతుందా? ఇది స్కూల్. శాఖలు తెరవబడుతూ ఉంటాయి. పిల్లలైన మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. శివబాబా ద్వారా చదువుకున్న బ్రాహ్మణీలు నేర్పిస్తారు. ఒక్క శివబాబాయే కూర్చుని అందరికీ ఏమైనా నేర్పిస్తారా? ఇది పాండవ గవర్నమెంట్. మీరు ఈశ్వర్య మతంపై ఉన్నారు. ఇక్కడ మీరు ఎంత శాంతిగా కూర్చున్నారు. బయటైతే ఎన్నో గొడవలున్నాయి. తండ్రి అంటారు, 5 వికారాలను దానమిచ్చినట్లయితే గ్రహణం తొలగిపోతుంది. నా వారిగా అయినట్లయితే నేను మీ కామనలన్నింటినీ పూర్తి చేస్తాను. ఇప్పుడు మనం సుఖధామానికి వెళ్తామని, దుఃఖధామానికి నిప్పు అంటుకోనున్నదని పిల్లలైన మీకు తెలుసు. పిల్లలు వినాశనం యొక్క సాక్షాత్కారాన్ని కూడా పొందారు. ఇప్పుడు సమయం చాలా తక్కువ ఉంది. అందుకే స్మృతి యాత్రలో నిమగ్నమైనట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు ఉన్నత పదవిని పొందుతారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రి యొక్క వారసత్వానికి పూర్తి అధికారాన్ని తీసుకునేందుకు జీవిస్తూ మరణించాలి. దత్తత అవ్వాలి. ఎప్పుడూ మీ ఉన్నతమైన భాగ్యానికి అడ్డుగీత గీసుకోకూడదు. రెండవ పాయింట్, ఎటువంటి తప్పుడు విషయాలను విని సంశయంలోకి రాకూడదు. నిశ్చయం అనేది కొద్దిగా కూడా చెలించకూడదు. ఈ దుఃఖధామానికి నిప్పంటుకోనున్నది. అందుకే దీని నుండి మీ బుద్ధియోగాన్ని తొలగించాలి. వరదానము. సమయం అనుసారంగా మీ భాగ్యాన్ని స్మరణ చేసుకుంటూ సంతోషం మరియు ప్రాప్తులతో నిండుగా అయ్యే స్మృతి స్వరూప భవ. భక్తిలో స్మృతి స్వరూపాత్ములైన మీ స్మృతి చిహ్న రూపంలో భక్తులు ఇప్పటికీ మీ ప్రతి కర్మ యొక్క విశేషతను స్మరణ చేసుకుంటూ అలౌకిక అనుభవాలలో మైమర్చిపోతున్నారంటే మరి మీరు ప్రాక్టికల్ జీవితంలో ఎన్ని అనుభవాలను ప్రాప్తి చేసుకుని ఉంటారు? కేవలం ఎటువంటి సమయమో ఎటువంటి కర్మను
అటువంటి స్వరూపం యొక్క స్మృతిని ఇమర్చి రూపంలో అనుభవం చేయండి. అప్పుడు చాలా విచిత్రమైన సంతోషం, విచిత్రమైన ప్రాప్తుల యొక్క భాండాగారంగా అవుతారు. మరియు హృదయం నుండి పొందాల్సిందేదో పొందేశాను అన్న ఈ అనంత స్వరమే వెలువడుతుంది. స్లోగన్: నంబర్ 1లోకి రావాలంటే కేవలం బ్రహ్మ తండ్రి అడుగులలో అడుగులు వేస్తూ వెళ్ళండి. ఓం శాంతి.